చింత చిగురు పెసరపప్పు తయారు చేసే విధానం చూద్దాం. ఇలా లేత చిగురు చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. పెసరపప్పు కొద్దిగా ఇండక్షన్ స్టవ్ మీద వండాలంటే ఫస్ట్ ఈ ప్లగ్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే ఇలా క్లిక్ అవుతుంది కదా, ఇలా అయ్యేటప్పుడు ఇలా దబాయి చేయాలి, ఇలా నొక్కాలి. తర్వాత ఇప్పుడు పెంచుకోవాలంటే ఇలా దీంతో లాస్ట్ 1200 వస్తుంది. తగ్గించుకోవాలంటే ఇలా మనం 100 కూడా వస్తుంది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో మనం చేసుకోవాలి వంట. ఇప్పుడు 12లో పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది కదా, ఇలాగా ఈ స్టవ్ మీద వండుకోవడం వలన చాలా స్పీడ్గా తొందరగా కూడా అవుతుంది. ఈ వీడియోలో చూస్తున్న విధంగానే చేసుకోవాలి. ఇది 1200 ఉంది కదా, హైలోనే మనం వండుకోవచ్చు. ఇప్పుడు పోపులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా వేగాయి కదా, కడిగి పెట్టుకున్న ఈ చింత చిగురిని వేసుకోవాలండి. చింత చిగురు అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇలా పెద్దతో చేయడం వలన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. చింత చిగురు బాగా వేగింది కదా, ఇప్పుడు పెసరపప్పును వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. పప్పు వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మొత్తం పెట్టుకొని ఇలా 1200 ఉంది కదా, 1200ని ఇలా 500లో ఇలా ఉడికించుకోవడం వలన చింత చిగురు అనేది బాగా ఉడికిపోతుంది. చింత చిగురు పెసరపప్పు బాగా ఉడికింది కదా, ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి తగినంత. వేసి బాగా కలుపుకోవాలి. చింత చిగురు ఇలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఆపుకోవాలి. ఇలా అయినప్పుడు మనం ప్లగ్ను ఆపుకోవాలి.